ప్రేక్షక మహాశయులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము పంచగ్రహ కూటమి సంబంధించి గత వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో స్తంభించడము, కొంతకాలం పాటు మకర రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, అంగారకుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలు మకర రాశిలో స్థితి పొందుతున్నాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటారు. దీనికి సంబంధించి మనము చాలా వరకు ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించి, వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన విషయాలు దానికి సంబంధించి మీడియాలో మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ పంచగ్రహ కూటమి సంబంధించి ముఖ్యమైన విషయం ఏమంటే, ఇది కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైన ఫలితాలు, కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయని అంచనా వేస్తున్నారు. కానీ ఈ గ్రహ కూటమికి సంబంధించిన ఫలితాలు ఏదైనా కానీ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి అంటే 8 గ్రహాలు కలిస్తే అష్టగ్రహ కూటమి, 7 గ్రహాలు కలిసి సప్తగ్రహ కూటమి, ఈ విధంగా 5 గ్రహాలు పంచగ్రహ కూటమి అని చెప్తూ ఉంటారు. సో ఈ గ్రహ కూటములకు సంబంధించిన ఫలితాలు వ్యక్తిగత జాతకాల కన్నా ప్రాపంచిక విషయాలకు, అంటే భూపరితలంపై జరిగే వాతావరణం సంబంధించిన విషయాలకు కానీ, అంటే ఒక మాస్ అంటే చాలా కొన్ని వేల లక్షల మందికి సంబంధించిన మాస్ అంటారు. అంటే ఒక సమూహానికి సంబంధించిన విషయాలను తెలియజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి విషయాల మీద దీని ప్రభావం ఈ పంచగ్రహ కూటమి కానీ, అష్టగ్రహ కూటమి కానీ, సప్తగ్రహ కూటమి కానీ వాటి ప్రభావం ఉంటుంది. ఇది వ్యక్తిగత జాతకాల మీద నిర్దిష్టంగా ఇది శుభ ఫలితాలు కానీ, పాప ఫలితాలు కానీ ఇస్తుందని మనము నిర్దిష్టంగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత ఫలితాలు, అంటే ఈ ఫలానా రాశి వారికి ఈ విధంగా ఉంటుందని చెప్పాలంటే వారి యొక్క జన్మజాతకంలో వారి దశ అంతర్దశలు, వింశోత్తరి దశ అంతర్దశలు, మరియు వారి గోచార పరిస్థితులు, అంటే వారి జన్మరాశిని అనుసరించి ఉన్న గ్రహస్థితులకు సంబంధించి కొంతవరకు ప్రభావం చూపించవచ్చు. కానీ అనుభవంలో ఏం తెలుస్తుందంటే మనకు ప్రాక్టికల్గా మనకు స్ట్రిక్ట్లీ స్పీకింగ్, అంటే నిర్దిష్టంగా మనకు వ్యక్తిగత జాతకం సంబంధించి వారి భవిష్యత్తు వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. సో ఈ రాశి ఫలితాలు, ఈ పంచగ్రహ కూటమికి సంబంధించిన చెప్తున్న ఫలితాలు అనేవి నిర్దిష్టంగా ఇప్పుడు కొన్ని రాశుల వారికి, ఉదాహరణకు ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతోంది. ఈ మకర రాశిలో మకర రాశ్యాధిపతి శనేశ్వరుడు రాశి సుక్షేత్రము. శనేశ్వరుడు రాశి అయిన మకర రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, అంగారకుడు, చంద్రగ్రహము స్థితి పొందుతున్నాయి. 18వ తేదీ, ఈ జనవరి రాబోయే 18వ తేదీ ఈ పంచగ్రహాలు ఇక్కడ స్థితి పొందబోతున్నాయి. సో ఇక్కడ ఇది రాశి చక్రంలో 10వ భావము, అంటే మేషం నుంచి తీసుకుంటే ఇది 10వ భావము, ఇది దశమ భావం అంటారు. అంటే ఇది మామూలుగా భూతత్వ రాశి, మకర రాశి భూతత్వ రాశి అనమాట. సో ఏదైనా భూమికి సంబంధించిన అర్త్కు సంబంధించి ఏదైనా ఫలితాలు, అంటే అక్కడ ఉన్న గ్రహాలను బట్టి సూర్యుడు అక్కడ ఎక్కువ మనకు డామినేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మకర రాశిలో బుధ శుక్ర గ్రహాలతో పాటు అంగారకుడు, చంద్రగ్రహం కూడా కలిసి ఉంటారు. అక్కడ రవిగ్రహము బలంగా ఉంటాడు, ప్లస్ అక్కడ అంగారక గ్రహం ఉచ్చస్థితిలో ఉంటాడు. అంగారకుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉంటాడు. సో అక్కడ కుజగ్రహము, రవిగ్రహం సంబంధించిన ఫలితాలు ఎక్కువగా మనకు పనిచేస్తాయి. బుధ శుక్ర గ్రహాలు కలిసినా కూడా, చంద్రుడు కలిసినా కూడా ఈ విధంగా ఉంటుంది. సో ఇది రాజకీయ నాయకులకు, ఏదైనా దేశాధ్యక్షులకు సంబంధించి ఇంకేదైనా ముఖ్య పాత్ర వహించే ఒక
మ్, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రభావితం చూపించే అవకాశం ఉంది. చాలా వరకు ఇది డిక్టేటర్షిప్ అంటారు. అంటే శాసించడం, రూలింగ్ అనమాట. అంటే వారు సూర్యుడు, ముఖ్యంగా ఇక్కడ సూర్యుడు అంగారకుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో వారు రజోగుణము, రాజసము అంటారు. అంటే రజోగుణం కలిగిన గ్రహాలు సూర్యుడు, అంగారకుడు. అంటే అంగారకుడు సైన్యాధ్యక్షుడు మాదిరి, సూర్యుడు రాజు. సో ఆ విధమైన గ్రహాలు, ఆ రెండు గ్రహాలు అక్కడ బలీయంగా ఉంటాయి కాబట్టి, సో రాజులు, వాటికి రాజరికం సంబంధించిన విషయాలు ఎక్కువగా మనకు అక్కడ రాజరికానికి సంబంధించిన ఫలితాలు. అంటే ఏదైనా రాజ్యాధినేతలు కానీ, సంస్థాధినేతలు, లేదంటే రాజకీయ సంబంధించిన, ఎందుకంటే ఈ మకర రాశి శనీశ్వరునికి ఆధిపత్యం వహిస్తాడు. సో ఇది ప్రజాస్వామ్యము, రిపబ్లిక్, డెమోక్రటిక్ అంటారు. ఈ విధమైన పదాలు అక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. అంటే దీనికి సంబంధించిన దేశాల్లో కానీ అటువంటి చోట్ల గవర్నమెంట్, ప్రభుత్వము సంబంధించిన కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడము, లేకుంటే ఏదైనా విధ్వంసాలు జరగడము, కొంతవరకు యుద్ధ వాతావరణం కలిగి ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇది మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావము మనము ఈ విధంగా ఉంటుందని అంచనా వేయచ్చు. అంటే ప్రపంచంలో ఎక్కువ అగ్రరాజ్యాలు ఏదైతే లీడింగ్ పొజిషన్లో ఉన్న డెవలప్డ్ కంట్రీస్, వారికి సంబంధించిన అధ్యక్షులు, వారికి సంబంధించిన రూల్స్ ఏదైనా, వారి విధి విధానాలు ఏవైనా వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి పంచగ్రహ కూటమి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు మనకు ముఖ్యంగా మకర సంక్రాంతి సందర్భంలో సూర్యుడు మకర రాశిలోకి సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అది 14వ తేదీ రాత్రి 9:20 తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు. సో అక్కడ సూర్యుడు ఉత్తరాయణ ప్రవేశ పుణ్యకాలం అంటారు. అంటే మకర రాశిలో ప్రవేశించిన మకర సంక్రమణము అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సూర్యుని యొక్క గమనము కొద్దిగా, గత వీడియోలో నేను దీని గురించి తెలియజేశాను, కొద్దిగా ఉత్తరం వైపుకు ప్రయాణిస్తాడు. దక్షిణం వైపు నుంచి ఉత్తర దిశ వైపు సూర్యోదయం కూడా కొద్దిగా ఉత్తరం దిశ వైపు కలిగి ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అయిన రోజు నుంచి, మకర సంక్రాంతి రోజు నుంచి ఒక దాదాపుగా 6 నెలలు ఆ విధంగా ఉంటుంది, 6 మాసాలు. ఉత్తరం వైపు కొద్దిగా సూర్యుని యొక్క ప్రయాణం ఉత్తరం వైపు కలిగి ఉంటాడు. సో అది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. అది చాలా శ్రేష్టమైన కాలము. ఈ రాబోయే మాసము మాఘమాసము, అంటే మాఘ స్నానాలు అంటారు. అంటే అప్పుడు ఆ మాసంలో చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏమంటే, దాదాపుగా ఒక నెల రోజుల పాటు సూర్యుడు, అంగారకుడు ఇదే రాశిలో స్థితి పొంది ఉంటారు. మకర రాశిలో సూర్యుడు, అంగారకుడు 45 రోజులు, ఒక మాసం పైన పక్షం రోజుల వరకు మకర రాశిలో స్థితి పొంది ఉంటాడు. సూర్యుడు ఒక నెల రోజులు ఇక్కడ స్థితి పొంది ఉంటాడు. ఫిబ్రవరి మాసం వరకు, ఫిబ్రవరి 14-15 తేదీ వరకు సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు. సో మనము దీనికి సంబంధించి ఏదైనా పుణ్య ఫలాలు పొందాలంటే సూర్యునికి మామూలుగా నదీ స్నానాలు ఆచరించడం కానీ, ఏదైనా పుణ్యనది జలాలు వాటిలో మనం స్నానం ఆచరించడము, సూర్యోదయం కన్నా పూర్వమే మనము ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా అర్ఘ్యప్రదానం చేయడం, అంటే సూర్యునికి మంత్రసహితంగా జలాన్ని సమర్పించడము. నదీ జలాలు కానీ, శ్రేష్టమైనది అయితే నదీ జలాలు సమర్పించడము చాలా శ్రేష్టంగా ఉంటుంది. కానీ మనకు నదీ జలాల లభ్యత లేనప్పుడు మామూలుగా ఉన్న ఏదైనా తోయం అంటే జలము, నీటిని ఒక రాగి పాత్రలో తీసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ, సూర్యోదయం తర్వాత సూర్యుడికి నమస్కారం చేస్తూ సూర్య స్తోత్రాలు కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణం చేస్తూ, అంటే పఠించడం ద్వారా, చదవడం ద్వారా కానీ, మనం శ్రవణం అంటారు, అంటే వినడం ద్వారా. ఒకవేళ సూర్య నమస్కారాలు మనకు కంఠస్థం రాకపోతే, మనకి దాని గురించి అవగాహన లేకపోతే, దాన్ని ఏ విధంగా సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ ఇటువంటివి వినడం ద్వారా, అర్ఘ్యము విడిచే సమయంలో వాటిని వింటూ సూర్యుడికి నీటిని సమర్పించడం ద్వారా మనం ఏదైనా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. దాంతోపాటు అర్ఘ్యప్రదానం అనేది చాలా ముఖ్యము.
పితృదేవతలకు తర్పణం వదులుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎవరికైతే తల్లిదండ్రులు గతించి ఉంటారో వారికి పితృతర్పణము అంటే నువ్వులు తీసుకొని దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఒక బ్రాహ్మణుల ద్వారా తిలతర్పణము అంటారు. నువ్వులను మంత్రసహితంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా పితృతర్పణాలు మనకు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగి కొంచెం కొద్దిగా మనకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా మనకు ప్రశాంతమైన జీవన విధానం ఏర్పడే అవకాశం ఉంటుంది. దోషం పరిహారమై పితృదోషాలు అని అంటూ ఉంటారు. అంటే మనకు తెలిసో తెలియకో చేసిన ఏ విధమైన పాపకార్యాలు ఏమైనా ఉంటే తల్లిదండ్రుల సమక్షంలో కానీ వారికి సంబంధించిన విషయాలు ఏదైనా ఇబ్బందులు పెట్టి ఉంటే ఆ దోషాలు ఈ విధంగా మనం తొలగించుకోవచ్చు. పితృ తర్పణము వదలడం ద్వారా ఈ అమావాస్య రోజు ముఖ్యంగా అమావాస్య రోజు 18వ తారీఖు జనవరి 2026 జనవరి 18వ తారీఖు అమావాస్య రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా మనం పితృదోషాలను పరిహారం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే మనం ఇతర విషయాలు ఏ విధంగా ఉన్నా ఒకవేళ దశాంతర దశలు బాగున్నా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా కొంతవరకు బాగానే జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దానికి కారణము కొన్నిసార్లు మనకు పితృదోషాలు అని ఉంటాయి. అవి మనకు తెలుసో తెలియకో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనము ఏదో తెలుసో తెలియని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కలిగించి ఉంటాం మా తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు కానీ. సో దీనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఈ మకర సంక్రమణం రోజు అమావాస్య రోజు ముఖ్యంగా అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా మనము తిలతర్పణాలు వదులుకుంటూ ఏదైనా దానం చేయడం ద్వారా కూడా అన్నదానం కానీ ఇంకొకటి కానీ ఏదో ఒక తోచిన దానము చేయడం ద్వారా ముఖ్యంగా రవిగ్రహానికి గోధుమలు ఏదైనా దానం చేయడం ద్వారా అంగారకుడు కూడా అదే రవితో కలిసి ఉంటాడు మకర రాశిలో. సో ఏదైనా కందులు అంటారు, అంటే తూర్దాల్ కందులు దానం చేయడం ద్వారా కూడా మనకు కొంచెం మంచి ఫలితాలు దోషపరిహారమై మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది మనకు మకర సంక్రాంతి సందర్భంలో ప్రేక్షకులు తెలియజేయాల్సిన విషయాలని నేను భావిస్తున్నాను. మరిన్ని ముఖ్యమైన విషయాలు మరో వీడియోలో చర్చిస్తాము. నమస్కారం.